ఎస్సీలై కథం అయిపోయినాయి. మీరు ఎక్కడైనా చూడ్రి ఎస్సీ ఎస్టీలై వాళ్ళకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రావాలి, అవిటిని కూడా పక్కదారి పట్టించి గీడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు అన్నట్టు. ఇది చేస్తున్నది కూడా ఎవరో కాదు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ డిపార్ట్మెంట్ బీసీల ఆయననే ఉన్నాడు. ఏమంటారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆయననే ఉన్నాడు. మొత్తం ఆయన చేతుల మీద జరుగుతుంది ఇది. ఇంత బీసీ ప్రజలందరూ గమనించాలి ఇది. అవును, ఈ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు కావాలంటే మీరు ఫోన్ కలిపి కూడా మాట్లాడాను ఇదే లైవ్ లో కూడా. ఇదే బీసీలకు సంబంధించి ఆయన కలిపినా లాభం లేదు. ఎందుకంటే ఆయనని పెద్దగా గుర్తించే పరిస్థితిలో లేరు జనం కూడా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది రెడ్ల సంక్షేమం కావాలి, ఆయనకు బీసీల సంక్షేమం కాదు. ఇక్కడ బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏడా మళ్ళా రెడ్డి శాఖలో కాదు, బీసీ ఆయన మంత్రిగా ఉన్న శాఖలో జరిగినటువంటి అన్యాయం ఇది. మీరు గతంలో చూస్తే నేను కొన్ని వందల సంఖ్యలో చూపిస్తా. ఆర్టీసీలో